వీళ్ళు అడిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ వినాలి. రేపు ఈ రోజు బిల్ గేట్స్ కి పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. టీ ఖర్చుల రేట్లు గురించి అడుగుతున్నాడు. బిల్ గేట్స్ కి పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు, మీరు తైతక్కలాటానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం. ఎందుకు రావాలి బిల్ గేట్స్? ఇప్పుడు ఏ పని మీద వచ్చాడు? ఆయన వచ్చిన ద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్న మేళ్ళు ఏమిటి? ఈ దిన తర్వాత నాకు తలబట్టుకొని ఏంట్రా నాయన నా రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని సిగ్గుపడుతున్నా ఒక ఆంధ్రుడిగా. ఎందుకంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు. యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు అడిగితే ఫిష్ మార్ట్లు పెట్టాం కదా, చికెన్ మార్ట్లు పెట్టాం కదా, పని చేసుకోవచ్చు కదా అని చెప్పారు. ఎవరు? వీళ్ళు. ఈరోజు ఇక్కడికి వచ్చి బిల్ గేట్స్ వస్తే ఏమి లాభం? ఏం అడుగుతున్నారు? టీ సమోసా ఖర్చులు. నవ్వాలా, ఏడవాలా, ఏమనాలి వీళ్ళని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఆలోచించండి.